100 brands, 100 offers. One stop, one destination. Fashion festivals. One fashion ramp. The one and only Ambika Fashion Mall. Jock and Johns. Buy 2 30%, buy 3 40% discount. Rare Rabbit. Buy 2 20%, buy 3 30%, buy 4 40% discount. Spiker. Buy 2 get 2. Mufti. Buy 2 40%, buy 3 get 3. Killer. Buy 1 30%, buy 2 40%, buy 3 50% discount. Alan Soli. Buy 2 get 2. Vanusin. Louis Philippe flat 30% discount. Lenin Club. Buy 2 30%, buy 3 40% discount. Parex. Buy 2 get 2. Crimson Club. Buy 2 get 1. US Polo. Buy 2 get 30% off. Auto. Twills. Cool Colors. Augsburg. White House. Up to 20% discount. 100 brands. One stop. One destination. Ambika Fashion Mall. Trunk Road. Karnool Road. Ongole. ఈ నెల 28, 29, 30 తేదీలలో ఒంగోలు నగరంలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ చైతన్య సదస్సును నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వీరభద్రాచారి తెలిపారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ బైక్, సోలార్, పవన విద్యుత్, సిఎన్జి, బయోగ్యాస్లను వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజలను చైతన్యం కల్పించాలని కోరారు. పర్యావరణ ప్రేమికులు ఈ సదస్సుల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో కార్యదర్శి కందుకూరు రాంబాబు, సభ్యుడు దార్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి పర్యావరణ హిత శుభాకాంక్ష. ఈరోజు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే, ప్రపంచం కాలుష్య కాసారంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తమై పర్యావరణ పరిరక్షణని కాపాడుకోవాలి, అలాగే కాలుష్య నియంత్రణలో భాగస్వాములు కావాలనేది మా యొక్క అభ్యర్థన. ఈరోజు పెరుగుతున్న జనాభా లాగానే పెరుగుతున్న వాహనాలని మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలుగా ఆ వాహన రద్దీలు, వాహనం ద్వారా వచ్చేటువంటి కర్బన వాయువులు మన ఆరోగ్యాలని, మనకున్న ఆరోగ్య పరిస్థితులు అన్నింటినీ దెబ్బతీస్తూ ఉన్నాయనేది మనందరం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాయు కాలుష్యం ఈ కర్బన వాయువులతో మిళితమై మన యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని తీయని దెబ్బతీస్తూ ఉంది. దీనికై మనందరం కూడా ప్రత్యామ్నాయాల వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాహన పరిమితి లేదు, వాహన తయారీలో పరిమితి లేదు, వాహన వినియోగంలో పరిమితి లేదు. ఈ ప్రభుత్వాలు ఆ వైపు వెళ్ళట్లేదు. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చట్టాలు చేస్తూ ఉన్నాయి. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు అనేక చట్టాలు చేస్తూ ఉన్నాయి. అవి అమలుకు నోచుకోక మనందరినీ చట్టమే మన ఇబ్బందులే ఇలాగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలపై ఆధారపడకుండా ప్రజలు తమకు తాముగా పర్యావరణ పరిరక్షణ, తమకు తాముగా మన ఆరోగ్య పరిరక్షణ కోసం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా మేము ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఒక ప్రత్యామ్నాయ ఇంధన వనరుల సదస్సులు 3 రోజులుగా నిర్వహించేందుకు సిద్ధం చేశాం మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున. ముఖ్యంగా అందులో వాహన వినియోగంలో పెట్రోల్, డీజిల్ వాడకం పెరిగిపోతూ ఉంది. వాటి ద్వారా వినియోగం ద్వారా వచ్చేటువంటి కర్బన వాయువులు మన వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థికంగా కూడా రేట్లు పెరిగి, ఈ యొక్క ఇంధన కొరత జరిగి అనేక రకాలుగా లీటర్ రేట్లు పెరిగి ప్రజలకు భారంగా మారిపోతున్న నేపథ్యాన్ని కూడా మనం గమనించాలి. అందుకనే మేము ఈ బైక్ని అందరినీ ప్రోత్సహించాలి, ఈ బైక్ ద్వారా ఈ కాలుష్యాన్ని నివారించాలని చెప్పి ప్రజల్ని కోరుతూ ఎలక్ట్రానిక్ బైకుల వైపు నడవాలని చెప్పి మేము ఈ సదస్సు ద్వారా మేము ప్రచారం చేయడానికి, అవేర్నెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దీంట్లో కొన్ని కార్పొరేట్ శక్తులు ఈ యొక్క ఈ బైక్ మీద అపోహల్ని సృష్టిస్తూ ఉన్నాయి సమాజంలో, ప్రజల్లో. ఇది చాలా దుర్మార్గమైంది. ఇది కరెక్ట్ కాదనేది మేము ఈ అపోహల్ని తొలగించడానికి జరిగే ఈ ప్రక్రియలో, ఈ సదస్సుల్లో మేము తెలియజేయదలుచుకున్నాం. ఈ బైకులు పేలిపోతాయి, ఈ బైకుల ద్వారా నష్టం జరుగుతుంది, ప్రాణహాని జరుగుతుంది అన్నటువంటి భయాన్ని, అది అబద్ధమని, అది ఎలాంటి సాంకేతిక శాస్త్రీయత లేదనేది మేము నిరూపించదలుచుకున్నాం. తద్వారా ఈ బైక్ ప్రోత్సాహం ద్వారా ఈ యొక్క కర్బన వాయువులు, ఈ యొక్క ప్రమేయాన్ని తగ్గిస్తాం. ఈ యొక్క ఆర్థికంగా ప్రజల్లో కూడా భారాన్ని తగ్గించి ఈ బైక్ వినియోగం ద్వారా ఒక సాధారణ ప్రజలు, సాధారణ కుటుంబం, సాధారణ వ్యక్తి అనేక రకాలుగా ఆర్థికంగా ముందుకుంటాడని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే లీటర్ ధర 100 రూపాయలకు పెరిగిపోయిన నేపథ్యంలో రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి సాధారణ పౌరులు ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాని ద్వారా వచ్చేటువంటి కాలుష్యాన్ని కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.
అలాగే విద్యుత్ వినియోగం కూడా ధరలు పెరిగి సామాన్య పౌరుడికి సామాన్య కుటుంబానికి భారం అవుతున్న దశలో, అలాగే దాని ఉత్పత్తి కూడా కష్టమవుతుంది ప్రభుత్వాలకి. దాన్ని ఉత్పత్తి చేయడం కూడా ఈ సీజనల్ కండిషన్స్లో ఇబ్బంది పడుతూ, ఇవి సప్లై చేయలేక ప్రభుత్వాలు ప్రజలకి అందించలేక ఇబ్బంది పడుతూ వీటి ధరల్ని ప్రజల మీద వేస్తూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క సోలార్ విద్యుత్తుని, సౌర విద్యుత్తుని వినియోగించుకోమని చెప్తున్నటువంటి అనేక రకాల ప్రచార కార్యక్రమాలని మనందరం చూస్తూ ఉన్నాం. దాంట్లో కూడా ప్రజలను అపోహలకు గురి చేస్తున్నటువంటి కార్పొరేట్ రంగాలని మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదని చెప్తూ ఈ ప్రజల్ని సౌర విద్యుత్ వైపు కూడా, సౌర విద్యుత్ ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలను కూడా వాళ్ళకి తెలియజేసేందుకు ఈ సదస్సులో మేము ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్ణయించాం. తద్వారా ప్రజల్ని చైతన్యపరిచేందుకు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే కార్లు కూడా ఇంటికొకటి మనిషికొకటి ఉండేటువంటి పరిస్థితులు, లగ్జరీగా ఫీల్ అవుతున్నటువంటి ప్రజల పరిస్థితి నడుస్తూ ఉంది. దీన్ని కూడా డీజిల్ ధరలు పెరిగి దాని ద్వారా వచ్చేటువంటి కార్బన్ వాయువులు మితిమీరిగా మనకి ఆవరిస్తూ ఉన్నాయి, మనల్ని ఈ వ్యాధుల వైపు మళ్లిస్తూ ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం సిఎన్జిని కూడా, ఈ సిఎన్జి గ్యాస్ను కూడా ఈరోజు ఈ ప్రతి చోట ఏర్పాటు చేసేటువంటి శక్తి పెరిగింది ఈ సంవత్సరం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. కాబట్టి ప్రజలు కూడా సిఎన్జి గ్యాస్ కార్ల వైపు వెళ్ళాలి. ఆ కార్ల ద్వారా మనం పర్యావరణ పరిరక్షణ జరగాలి. తద్వారా ప్రజల్లో ఆర్థిక స్థితి కూడా పెరగాలన్న మా ఉద్దేశాన్ని ఈ 3 అంశాల్లో, ఈ బైక్ వాడకం, సోలార్ విద్యుత్ వినియోగం, అలాగే సిఎన్జి గ్యాస్, అలాగే ఎల్పిజి గ్యాస్ కూడా ఈరోజు సప్లై ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వం లేదా ప్రజలకు సరిగ్గా అందని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దాంట్లోంచి కూడా గత ప్రభుత్వాలు అమలు చేసినట్టుగా బయోగ్యాస్, గోబర్ గ్యాస్, అలాగే అనేక ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని మనందరం కూడా పెంపొందించుకోవాలి. ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఎవరైతే ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు ముందుకొస్తున్న ప్రజల్ని ప్రోత్సహిస్తూ వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ బైకులపై వేసినటువంటి అనేక రకాల ట్యాక్సుల వలన ఈ బైక్కు ముందుకు రావడానికి ప్రజలు సందేహించారు. వాటిని అమ్మడానికి డీలర్లు కూడా బాధపడ్డారు. కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో వస్తున్నటువంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ప్రోత్సాహాన్ని ప్రజలందరూ వినియోగించుకొని అపోహల నుంచి బయటకు వచ్చి ఈ యొక్క ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ముందుకు రావాలని చెప్పే ఉద్దేశంతో మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే సదస్సుల్ని అందరూ జయప్రదం చేయాలని, అందరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు ముందుకు సాగాలని, పర్యావరణ పరిరక్షణలో కాలుష్యరహిత ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కృషి చేయాలని, ప్రజల్ని స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన పర్యావరణ పరిరక్షణలో వాళ్ళు భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.